వడ్లు చల్లుకొని 5 రోజులు అయితే అయ్యింది. నీళ్ళు కూడా తీసేసినాము. రాత్రి చల్లుకుంటే తెల్లవారుజామునే నీళ్ళు తీసేసాము. ఇక ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా నిలబడిపోయాయో అక్కడైతే మొలకలైతే సరిగ్గా రాలేదు చూడండి. ఇక మేము ఇప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఎక్కువగానే చల్లుకున్నాము. 4 ఎకరాలకు అయితే 5 ప్యాకెట్లు చల్లుకున్నాము. ఎందుకంటే ఈ విధంగా మొలకలు రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని వేరే రైతుల దగ్గరికి వెళ్ళాలి. అదే ఏ విధంగా రైతుల దగ్గర లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికోసమే ఇప్పుడే మేము ఎక్కువగా ఒక ప్యాకెట్ ఎక్కువగా చల్లుకున్నాము. ఇక రాత్రి నుండి తెల్లవారుజామున వరకు వర్షం అయితే పడుతూనే ఉంది చూడండి. వరి కోసిన పంట పొలాలు దాంట్లో కూడా నీళ్ళు అయితే నిలబడాయి చూడండి. ఇక ఉదయం చూసుకుంటే 9 గంటలకు ఇక సూర్యుడు కూడా బయటకు వచ్చాడు చూడండి. ఇక నీళ్ళు కూడా తీసేసాము చూడండి. అదే నీళ్ళు అయితే పెట్టలేదు, పెడదామని అనుకున్నాము. ఇక వర్షం అయితే పడింది, నీళ్ళు కూడా పోతున్నాయి చూడండి. ఈ విధంగా దారి కూడా తీసి పెట్టాను.